నమస్కారం. శ్రీ వెంకటేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరాన్ని మీరు ఎప్పుడు ప్రారంభించారు? 2003. దాని గురించి చెప్పండి మేడం, మీ యొక్క ఈ పిరమిడ్ అనుభవాలు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి దివ్య స్ఫూర్తితో నా పేరు శైలజ, మాది ఖమ్మం జిల్లా అధ్యక్షురాలుగా ఉన్నాను. నాకు ధ్యానం అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి వెతికి ఈ ధ్యానం మా అక్కయ్య ద్వారా ధ్యానంలోకి వచ్చాను. వచ్చిన తర్వాత నేను వెంటనే పత్రి గారు సత్యలోకానికి డైరెక్ట్ దారి పిరమిడ్ కట్టించుకునే వాళ్ళు చేతులు ఎక్కండి అని చెప్పారు సార్ 2002 ఎండింగ్లో. అంటే నేను వెంటనే చెయ్యి లేపాను. వెంటనే పత్రి గారు క్లాప్స్ కొట్టించారు. అప్పుడు 2003లో పత్రి గారితో శంకుస్థాపన చేయించడం జరిగింది. తర్వాత ప్రారంభోత్సవం కూడా సారే చేశారు. అంతకు ముందే మా అత్తగారు అనారోగ్యాలతో ఉన్నారు. నేను ధ్యానంలోకి వచ్చిన వెంటనే ఎప్పుడైతే ధ్యానం తెలుసుకోవాలనుకున్నానో ధ్యానం వచ్చిన వెంటనే మా అత్తగారితో నేను ధ్యానం చేయించాను. చిన్న పిరమిడ్ క్యాప్ పెట్టి, చిన్న క్యాప్ అప్పుడు 16 రూపాయలే ఉండేది. ఆ క్యాప్ పెట్టి ధ్యానం చేపిస్తే ఆమె రోజు 18 టాబ్లెట్లు వాడేది. థైరాయిడ్, బీపీ, గ్యాస్ ట్రబుల్, అల్సర్, ఆమెకి మొకాల నొప్పులు ఉండేవి. 3 నెలల్లో 12 కిలోల బరువు తగ్గారు ఆమె. ఆ పిరమిడ్ క్యాప్ పెట్టుకొని ధ్యానం చేసినప్పుడు అనారోగ్యాలు నార్మల్ వచ్చాయి. ఆయుర్వేదం వాడాం 1 సంవత్సరం, హోమియోపతి వాడాం, అల్లోపతి వాడాం. అల్లోపతి, ఆయుర్వేదిక్, నేచురోపతి, మరి ఈ హోమియోపతి, ఈ పతులు ఏమీ పనిచేయలేదు. ఆనాపానసతి ధ్యానం, పిరమిడ్ ధ్యానం ఆమె అనారోగ్యాలన్నీ కూడా బాగు చేసుకున్నారు. అప్పుడు వెంటనే మా ఇంటి పైన పిరమిడ్ కట్టించాం. పిరమిడ్ కట్టించిన తర్వాత ఒక క్యాన్సర్ గడ్డ కరిగిపోయింది ఒక ఆయనకి 20 రోజుల్లో ధ్యానంలో. మల్లికార్జున స్వామి డాక్టరు ఇక్కడ ఖమ్మంలో అప్పుడు మైరు సెంటర్లో ఉన్నారు. మరి ఆయన గారు నిద్ర పట్టకపోవడం వల్ల మన దగ్గరికి రావడం జరిగింది పిరమిడ్కి. 22 సంవత్సరాల నుంచి ఆయన 6 టాబ్లెట్లు వేసుకుంటే అర్ధగంట తెలియని స్థితిలో ఉంటాడంట. అలా ఎన్నో మెడిటేషన్ సెంటర్లకి అటు ఇటు తీసుకెళ్లారు వాళ్ళ అమ్మాయి, టీచరు అమ్మాయి. ఆరోగ్యం కోసం ధ్యానం అని చెప్పేసి పిరమిడ్లో ధ్యానం అని బోర్డు చూశారు మన ఇంటి పైన. ఆ బోర్డు చూసి తీసుకొచ్చారు. నిద్ర పట్టకపోవడం తీసుకొచ్చినప్పుడు ఈ క్యాన్సర్ ఏది చెప్పలేదు నాకు. కానీ నేను లోపల తీసుకెళ్ళి ఆయన్ని ఓల్డ్ బిఏ, అప్పట్లో బిఏ చేసిండు ఆయన. కానీ లోపల తీసుకెళ్ళి కూర్చోబెట్టాక ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నేను కళ్ళు తెరిచి చూస్తే గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు ఆయన. తర్వాత 1.5 గంట తర్వాత ఆయన బయటకు తీసుకురావడానికి ఒక 1/2 గంట పట్టింది. 1.5 గంటన్నర తర్వాత బయటకు వచ్చాక ఆయన ఏమన్నారంటే 1/2 గంట అయిందా అంటున్నారు పిరమిడ్లోంచి బయటకు వచ్చాక. అంటే 1.5 గంటన్నర అవుతుంది సార్, 1.5 గంట అంటే 1/2 గంట సేపు తెలియని స్థితిలో నేను ఉన్నానంటే 1.5 గంట తెలియని స్థితిలో ఉండాలంటే 12 టాబ్లెట్లు వేసుకోవాలన్నాడు ఆయన. ఈ పిరమిడ్లో మరి ధ్యానం చేస్తే ఎంత ఫీజు, దీనికి ఎప్పుడు రావాలి అని చెప్పేసి ఆయన అడగడం జరిగింది. ఇది మనందరి పిరమిడ్ సార్, ఇంకెవరినైనా తీసుకొచ్చి కూర్చోబెట్టచ్చు, మరి మీరు కూడా ఎప్పుడు పడితే అప్పుడు రావచ్చు, నైట్ కూడా పడుకోవచ్చు అని చెప్పడం జరిగింది. అప్పుడు ఆయన 15 రోజుల ధ్యానంలో తనకున్న గడ్డ కరిగించుకున్నాడు. అంటే 2 సార్లు ఆపరేషన్ చేయించుకున్నాడు హైదరాబాద్లో ఆయన. ఆ విషయం నాకు చెప్పలేదు. నిద్ర పట్టట్లేదని చెప్పి తీసుకొచ్చారు వాళ్ళ అమ్మాయి. కానీ ఎప్పుడైతే ఈ గడ్డ కరిగిపోయిందో ఎక్స్రే తీసుకొని మా షాపు దగ్గరికి వచ్చిండు ఆయన. వచ్చినప్పుడు అడిగిండు అనమాట నన్ను ఆయన, ఏ మేడం 2 సార్లు నేను ఆపరేషన్ చేయించుకున్నా, మళ్ళీ గడ్డ వచ్చింది, మళ్ళీ ఆపరేషన్ చేయించుకోమన్నాడు మల్లికార్జున స్వామి డాక్టరు. కానీ నేను నిన్న పోయి ఎక్స్రే తీపిస్తే క్యాన్సర్ క్యాన్సిల్ అయిపోయింది, నువ్వేం చేస్తున్నావు అది కంటిన్యూ చేయమని చెప్పిండట. నేను ఇట్లా పిరమిడ్లో ధ్యానం చేశా అంటే అదే ఆ పిరమిడ్ శక్తి, అద్భుత శక్తి, మరి నువ్వు దాన్ని కంటిన్యూ చేయమని చెప్పడం జరిగింది. వండర్ మిరాకిల్. ఇంకా ఎవరెవరికి ఏం తగ్గిందా? ఒక మేడము ఎప్పుడైతే ఈ క్యాన్సర్ గడ్డ కరిగిపోయిందో మనం ప్రచారం విస్తృతపరిచా నేను. ఎందుకంటే ఈ రోజున మనం తీసుకునే ఆహారం వల్ల, మనం చేసే ఆలోచనల వల్ల, మనం తీసుకునే ఫుడ్ ద్వారా కూడా ఎన్నో అనారోగ్యాలు వస్తున్నాయి. ఇది అందరికీ ఉపయోగపడుతుందని చెప్పేసి నేను ప్రచారం ఎక్కువ చేస్తున్నప్పుడు ఒక మేడం వచ్చారు, కళావతి గారని. ఆ మేడంకి ఏంటంటే మనకు నిమిషానికి 60-70 సార్లు కొట్టుకోవాల్సిన ఈ హార్ట్ గుండె 200 నుంచి 250 సార్లు హై స్పీడ్గా వర్క్ చేస్తుంది ఆమెకి అనారోగ్య పరిస్థితి వల్ల. అప్పుడు ఆమె ఈ గుండె అంతా వీక్ అయిపోయింది. రాయవేలూరులే ఆపరేషన్ చేయించుకోమన్నారు. ఒక 5 లక్షలు అయితే చెప్పారు 2003లో ఇది. అప్పుడు మేడం గారు నా దగ్గరికి రావడం జరిగింది. వచ్చినప్పుడు మరి మేడం ఇట్లా థైరాయిడ్, గ్యాస్ ట్రబుల్, అల్సరు, మరి ఒక క్యాన్సర్ గడ్డ కూడా కరిగిపోయింది అంటున్నారు. కానీ ఇంత పెద్ద జబ్బు నాకు బైపాస్ సర్జరీగా మరి అంటున్నారు డాక్టర్లు, మరి తగ్గుతుందని నమ్మకం చెప్తే నేను ధ్యానం చేస్తా అంటే మేడం 6 లక్షలు తీసుకున్న డాక్టరే సంతకం పెట్టుకుని ఆపరేషన్ చేస్తాడు, మేము 1 లక్ష రూపాయలు పెట్టి పిరమిడ్ కట్టించాము, ఇందులో ఎన్నో
అనారోగ్యాలు బాగు చేసుకున్నారు. మీరు నమ్మండి పూర్తిగా. నమ్మకం, విశ్వాసం, పట్టుదల, ఏకాగ్రత, శ్రద్ధ, ఈ 5 ఉంటే మీరు ఏదైనా సాధించగలుగుతారు అని చెప్పినప్పుడు మేడం గారు సరే అని చెప్పేసి ధ్యానం స్టార్ట్ చేశారు. అలా 3 గంటలు 6 గంటలు చొప్పున 15 రోజులు చేశాక 90 గంటలు అయిపోయింది. ఆమెకు చెకప్స్ ఉన్నాయి, యశోద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. అక్కడికి వెళ్ళినప్పుడు మేడం గారు మరి భయపడుతున్నారు అనమాట. డాక్టర్ ఆపరేషన్ అంటే మరి వెంటనే అడ్మిట్ అవ్వాలి కదా మేడం అంటే, మీరు పాజిటివ్గా ఆలోచించండి మేడం, మీరు వెళ్తూ ఉన్నప్పుడు 5 గంటలు పడుతుంది కారులో హైదరాబాద్లో, మీరు ఆపరేషన్ అవసరం లేదంటే డాక్టర్. పిరమిడ్లో నేను ధ్యానం చేసుకున్నా, నా శక్తిని నేను తెలుసుకున్నా, పిరమిడ్లో నాకు అనంతమైన శక్తి వచ్చింది అని చెప్పేసి మీరు నమ్మండి అని చెప్పేటప్పుడు ఆ మేడం గారు అలా ఆ మంచి పాజిటివ్ సంకల్పంతో వెళ్ళారు. ఎక్స్రే తీయించుకున్నప్పుడు కూడా అదే సంకల్పంతో ఉన్నారు. వెంటనే రిపోర్ట్ వచ్చినప్పుడు డాక్టర్ ఆశ్చర్యపోయినట్ట. పాత ఎక్స్రేని మీది కాదు మేడం అని చెప్పిండట డాక్టర్. ఏంటంటే 15 రోజుల కింద తీసిన ఎక్స్రేకి సంబంధమే లేదు. ఎందుకు అంటే అప్పుడు ఆమె అనారోగ్య పరిస్థితి ఆ రకంగా ఉంది. ఒక డాక్టర్గా సైన్స్ ఆయన గారు ఆలోచన చేసి మీరు ఏం చేశారు మేడం అని చెప్పేసి ఆయన గారు అడగడం జరిగిందంట మేడంని. అప్పుడు పిరమిడ్లో ధ్యానం, ఆరోగ్యం కోసం పిరమిడ్లో ధ్యానం అని, మా ఇంటి దగ్గర ఒక పిరమిడ్ ధ్యాన మందిరం ఉంటే నేను పిరమిడ్లో కూర్చొని ధ్యానం చేశానని చెప్తే, ఎన్ని రోజులు అంటే 15 రోజులు అంటే ఎన్ని గంటలు అంటే 6 గంటలు అంటే 15 ఆర్లు 90 గంటలు టోటల్ స్టేజ్లో ఉంటే అవయవ నిర్మాణం ఏ రకంగా ఉంటుందా అని ఆయన ఒక డాక్టర్గా ఆలోచన చేసి మీరు దాన్ని పూర్తిగా నమ్మారు. 50% లెస్ అయిపోయింది. దాన్ని మీరు పిరమిడ్లో కూర్చొని ధ్యాన సాధన చేసి ఆచరణలో పెట్టారు కాబట్టి 100% క్యూర్ అయిపోయింది. మీకు ఆపరేషన్ అవసరం లేదన్నట డాక్టర్. అంటే క్యాన్సర్ గడ్డే కాదు, మరి గుండె జబ్బు కూడా తగ్గిపోయిన తర్వాత ఇంకా ప్రచారం ముమ్మరం చేయడం జరిగింది. ఒక పాపకి 11 సంవత్సరాల పాప మైండ్లో బ్లడ్ క్లాట్ అయింది. ఇమీడియట్లీ హైదరాబాద్ పోవాలన్నారు. 11 సంవత్సరాల పాప, వాళ్ళ దగ్గర అన్ని డబ్బులు లేవు. ఆ పాప భయపడుతుంది, ఆయన దగ్గర డబ్బులు సమకూర్చలేకపోతున్నాడు. ఇమీడియట్లీ అన్నప్పుడు మన పిరమిడ్లకు తీసుకొచ్చారు. అలా ఒక 8 మందిని కూర్చొని మేము అందరం కూర్చొని ధ్యానం చేశాము. చేస్తే ఆ పిరమిడ్లో ఒక మెరాకిల్ జరిగింది. ఆ రోజు శ్రీరామనవమి, ఆంజనేయ స్వామి వచ్చినట్టుగా పాపకి ఒక ఎక్స్పీరియన్స్, పత్రిజీ గారు వచ్చినట్టుగా మరి ఒక పైప్ వేసి ఒక గ్లాసు నిండా బ్యాడ్ బ్లడ్ చీము తీసినట్టుగా ఆ అమ్మాయి ఎక్స్పీరియన్స్ పొందింది. తర్వాత ఆ ధ్యానంలోంచి వచ్చిన తర్వాత అమ్మాయిని అడిగితే ఇలా జరిగింది మేడం అంటే, నీకు హాస్టల్ ఆపరేషన్ జరిగింది, పిరమిడ్లో మంచి వైబ్రేషన్స్ వచ్చాయి కాబట్టి పిరమిడ్ శక్తి అద్భుత శక్తి, పిరమిడ్ ఈజ్ ఈక్వల్ టు పాజిటివ్ పవర్, నువ్వు పాజిటివ్గా కూర్చున్నావు. పరిశుద్ధాత్మ 11 సంవత్సరాల పాప అంటే ఎలాంటి కర్మలు లేవు కాబట్టి తనకున్న అనారోగ్యాన్ని తను బాగు చేసుకున్నారు. మరి పిరమిడ్లో అనంతమైన శక్తి ఉంది అనడానికి నిదర్శనం ఈ పెద్ద పెద్ద జబ్బులు అనమాట. ఇమీడియట్లీ పోవాలనుకున్నామే, ఆపరేషన్ లేదు, మెడిసిన్ లేదు, నో డాక్టర్ నో మెడిసిన్. మరి ఆ రకంగా పిరమిడ్లో తగ్గించుకున్నారు. ఏ వస్తువు ఇంకా ఎవరున్నారు మేడం ఆ పాప దాకా? ఇంకా ఒక మేడము 2005లో 470 షుగరు రిపోర్ట్ వచ్చింది. ఏంటంటే ఆమెకి షుగర్ బీపీ ఉంది. ఉన్నప్పుడు హాస్పిటల్కి వెళ్తే వాళ్ళ అమ్మాయి వాళ్ళ అల్లుడు గారు ఏమంటున్నారంటే, నీకు ఇంత షుగర్ ఉంది, నువ్వు మందులు వాడట్లేదు, మరి ఎందుకు, మరి నీకు ఒకసారి వెళ్ళి టెస్ట్ చేపిస్తామని చెప్పేసి పరీక్ష చేయించారు. అక్కడ చేపిస్తే ఇంత షుగర్ ఉన్నప్పుడు కోమాల్లోకి పోవాలి ఆ పేషెంట్, బాగుందా అని అడిగినట్టు డాక్టర్. అంటే ఈ మేడం గారు ఏం చేస్తుందంటే మన పిరమిడ్కి వచ్చి ధ్యానం చేస్తుంది రోజు 2 గంటలు. మేడము ఆరోగ్యంగా ఉన్నారు, ఒక 5గురికి వంట కూడా చేస్తున్నారు. అలా 2003లో ఒక సీతారామరావు గారని బ్రాహ్మణ్స్ వాళ్ళు, ఆంధ్ర బ్యాంకు మేనేజరు, ఈ పిరమిడ్ సొసైటీ, ఈ పిరమిడ్ కట్టించిన కొత్తలోనే ఆయన గారు ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీని స్థాపించారు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు అని చెప్పినప్పుడు ఆయన ఎక్స్పెరిమెంట్ చేశాడు. చిన్న సూపర్ మ్యాక్స్ బ్లేడు రోజు షేవ్ చేసుకుంటున్నాడు. ఆ బ్లేడు పిరమిడ్ క్యాప్ కింద పెడుతున్నాడంట. 70 సార్లు షేవ్ చేసుకున్నాడు ఒక్క బ్లేడు. అంటే ఆయన ఎక్స్పెరిమెంట్ చేశారు. ఎందుకంటే ఆయన తెలుసుకుంటే వేరే వాళ్ళకి చెప్పొచ్చు కదా అని చెప్పేసి. మరి మనకు తెలుసు సూపర్ మ్యాక్స్ బ్లేడు మరి ఎన్ని షేవింగ్ చేసుకోవచ్చు. మరి ఆయన గారు అలా చెప్పడం జరిగింది. తర్వాత మన పిరమిడ్లో ఈ ఒక చిన్న అలారం ఉండేది అప్పుడు, ఈ సెల్లులు రాకముందు. పక్కన పెట్టుకుని మనం అలారం పెట్టుకునే వాళ్ళం బెడ్ దగ్గర, చిన్నది 50 రూపీస్ 100 రూపీస్ అవుతుండేది. అది ఖరాబ్ అయింది పక్కన వాళ్ళది ఖరాబ్ అయితే మేము పిరమిడ్ కట్టినప్పుడు దాన్ని కొద్దిగా అబ్జెక్షన్ పెట్టిండు ఆ పక్కన ఆయన. ఏమని అంటే, ఇది మందిరం, ఇది దేవాలయం లాగుంది, మరి నీడ పడితే మాకు కొంచెం ఇది అవుతుంది అని చెప్పేసి కొంచెం అబ్జెక్షన్ పెడితే మేము కంటి కూడా పైకి లేపి, ఇలా క్యాన్సర్ గడ్డ కరిగిపోయింది, గుండె జబ్బులు తగ్గిపోయినాయి, మరి అమ్మాయికి ఆపరేషన్ లేకుండా మెదడులో
బ్లడ్ క్లాట్ అయింది కూడా క్లియర్ అయిపోయింది అని చెప్పినా కానీ ఆయన కొంచెం వినలేదు. తర్వాత మేము ఇలా ధ్యానం చేస్తున్నప్పుడు ఈ పిరమిడ్ లో ఈ బ్లేడ్లు ఇవి పదునెక్కినాయి అని చెప్తున్నప్పుడు ఆయన ఒక అలారం ఖరాబ్ అయింది అని చెప్పి అలారం తీసుకొచ్చి అందులో పెడితే నేను నమ్ముతా అన్నాడు ఆయన. అలారం తీసుకొచ్చి మా పిరమిడ్ లో పెట్టారు. పెట్టాక ఒక 16 రోజుల తర్వాత అలారం మోగుతోంది. ఎక్కడ ఏంటి అని అర్థం కాలేదు. వెళ్ళి చూస్తే అది పిరమిడ్ లో మోగుతుంది. దానికి సెల్ తీసుకొచ్చి వేసాము, ఆ అలారం నడుస్తుంది అనమాట. తర్వాత ఒక టీవీ రిమోట్ ఖరాబ్ అయిపోయింది ఒకరోజు మా ఇంట్లో. ఖరాబ్ అయితే అది పిరమిడ్ కింద పెట్టాను 2 రోజులు 2 నైట్లు మొత్తం. మరి అది ఏమైందో తెలియదు, కింద పడ్డదా ఏమైందో తెలియదు, స్టక్ అయిపోయింది. 2 రోజులు ఎట్లయితే పిరమిడ్ శక్తిని అది తీసుకుందో ఆ రిమోట్ బాగైపోయింది. తర్వాత వాటర్ ఫిల్టర్ ఉంది మా ఇంట్లో. మేము అప్పుడు పిరమిడ్ కట్టించినప్పుడు ఇది ప్యూరిట్ సుహాసిని ఏదో అడ్వర్టైజ్మెంట్ ఇస్తుంది. అది దానికి కుండ ఉంటుంది, పాలిష్ చేసే మిషన్ ఉంటుంది, ఫిల్టర్ ఉంటుంది, దానికి వడపోసేది కూడా ఉంటుంది. మొత్తం 5 ఉంటాయి ఆ సెట్. ఆ సెట్ అంటే 550 రూపాయలు, 100 లీటర్లకు పరిమితం. మేము మా బావగారు వాళ్ళ పాప ఇద్దరం తీసుకున్నాం గార్లపట్టి వాళ్ళ స్టీల్ షాప్ లో. తీసుకున్నప్పుడు పైన పిరమిడ్ ఉంది, మా ఇంట్లో కింద దానిపైన కూడా ఒక 7 పిరమిడ్ క్యాపులు పెట్టేదాన్ని నేను, పిరమిడ్ వాటర్ లాగా. అది పెడుతున్నప్పుడు 3 సంవత్సరాలు అయింది. అయినా అది గ్రీన్ లైట్ లోంచి రెడ్ లైట్ కు వెళ్ళట్లే. రెడ్ లైట్ పడ్డప్పుడు దాన్ని మనం మార్చుకోవాలి. ఆ ప్రాసెస్ అంతా ఒక 550 రూపాయలు అయితే కిట్ వస్తుంది, దాన్ని మనం పెట్టుకోవాలి. కానీ వాళ్ళు 3 సెట్లు మార్చారు మా బావగారు అమ్మాయి వాళ్ళు. కానీ మేము ఒక్కటి కూడా మారలేదు. మా సార్ ఏమన్నారంటే ఇది ఫిల్టర్ అవుతున్నాయా లేవా ఒకసారి మనం టెస్ట్ చేపిద్దామని చెప్పేసి శుభ్రంగా కడగమంటే కడిగితే ఆ గార్లపాటి వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తే ఆ గుమస్తా తెలిసిన గుమస్తా టెస్ట్ చేసి 20 రోజులు అవుతుందా సార్ మీరు కొని ఎందుకు మారుస్తున్నారు అని అడిగిండు అనమాట. అంటే అప్పటికి 3 ఇయర్స్ అవుతుంది. పైన పిరమిడ్, కింద 7 పిరమిడ్లు. పిరమిడ్ శక్తి అద్భుత శక్తి. ఎక్కడైతే పిరమిడ్ నిర్మాణం జరుగుతుందో అక్కడ 3 కోటి దేవతలు కొలువై ఉంటారు. అనంతమైన దివ్య శక్తులు విస్ఫోటన జరుగుతుంటాయి. పిరమిడ్ ఈజ్ ఈక్వల్ టు పాజిటివ్ పవర్. మా ఇంట్లో పిరమిడ్ కట్టిన తర్వాత పిండ్లు రవ్వలకు కూడా పురుగులు పట్టలేదు. ఎందుకంటే మామూలుగా మనం 6 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి బియ్యపు రవ్వ, మనకు బొంబాయి రవ్వ ఇది తెచ్చుకుంటాం కదా, కానీ అవి పురుగులు పట్టలేదు అవి మా ఇంట్లో అప్పుడు పిరమిడ్ లో. తర్వాత మేము ఇల్లు కట్టిన ఇల్లు కొన్నాము. అన్ని కొంచెం చెదలు ఉండి తుమ్మ కర్ర పెట్టి దర్వాజాలు కిటికీలు చేశారు. కానీ ఒక రోజు ఇట్లా గడపంతా ఖరాబ్ అయిందని కార్పెంటర్ని తీసుకొస్తే ఆయన చూసి ఈ కిటికీ మారవాలి, ఆ దర్వాజా మారవాలి, ఈ దర్వాజా అని మొత్తం 4-5 దర్వాజాలు మారవాలని చెప్పారు. చెప్తే అప్పుడే మేము ఆ ఇంట్లోకి వెళ్ళి ఆ పిరమిడ్ స్ట్రక్చర్ వేయించాము. నేను చెప్పారనమాట, పిరమిడ్ ఈజ్ ఈక్వల్ టు పాజిటివ్ పవర్ అంటున్నారు, ఈ పుండ్లు రవ్వలే పురుగులు పట్టట్లేదు, కానీ ఎన్నెందుకు మారవాలి మనం చూద్దాం, ఇప్పుడే కదా మనం పిరమిడ్ కట్టించింది అని చెప్పేసి మేము అనుకున్నాము. కానీ అప్పుడు మారవాలని కార్పెంటర్ చెప్తే ఎప్పుడైతే పిరమిడ్ నిర్మాణం చేసామో మేము అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక ఖరాబైన గడప ఒకటే మార్చాం. కానీ ఇప్పటికి 32 సంవత్సరాలు అవుతుంది ఆ ఇల్లు కొని. మేము ఇంతవరకు ఏ దర్వాజా మారవలేదు, ఏ కిటికీ మారవలేదు, ఏ తలుపులు మారవలేదు. ఎంతవరకైతే ఆ చెదలు వచ్చిందో అంతవరకే ఆగిపోయింది. కొత్తగా ఎవరైనా పిరమిడ్ కట్టుకోవాలనుకుంటే మీరు ఏ సజెషన్ ఇస్తారు మేడం? కొత్త కట్టుకోవాలి, వాళ్ళకి ఏం తెలియదు, పిరమిడ్ కట్టుకోవాలనుకున్నప్పుడు చెప్పే కదా ఇప్పుడు నేను, ఇంట్లో వాటర్ ఫిల్టర్ దగ్గర నుంచి, బ్లేడ్ల దగ్గర నుంచి, రిమోట్ కంట్రోల్ దగ్గర నుంచి, మరి ఖరాబ్ అయిన వాచీల దగ్గర నుంచి పదునెక్కుతూ మరి ఎంత షార్ప్ అవుతున్నాయి అంటే మన కుటుంబాలు ఎలా ఉంటాయిగా, మన జీవితాలు ఎలా ఉంటాయి, మన ఆరోగ్యం ఎలా ఉంటుంది. నో డాక్టర్ నో మెడిసిన్, సుభాష్ పత్రి నో ఆస్పత్రి అంటే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీని స్థాపించారు సుభాష్ పత్రిజీ గారు. నా కొటేషన్ అదే. ఎందుకంటే నిజంగానే పిరమిడ్ శక్తి అద్భుత శక్తి. ఆరోగ్యం బాగుంటుంది, ఆనందంగా ఉంటాం, ఆత్మ జ్ఞానాన్ని పొందుతాం, ముక్తిధామాన్ని చేరుకుంటాం. ఆరోగ్యమే మహాభాగ్యం. నో డాక్టర్ నో మెడిసిన్ ఉన్నప్పుడు ఇక మనకి జీవితం ఎలా ఉంటుంది? అద్భుతంగా ఉంటుంది. 100కి 1,00,00,000%. ఏం చేయాల్సిన అవసరం లేదు, మనం పిరమిడ్ నిర్మాణం చేసుకుంటే చాలు. ఖమ్మంలో ఎన్ని పిరమిడ్స్ ఉన్నాయి మేడం? ఖమ్మం మొత్తము 40 ఉంటాయి. ఖమ్మం ఉమ్మడి జిల్లా, కొత్తగూడెం ఖమ్మం జిల్లా కలిపి 700 పిరమిడ్లు ఉంటాయి. ఖమ్మములు పట్టణములో ఒక 40 ఉంటాయి. సెంటర్లో అయితే ఏముంది పిరమిడ్స్ అయితే. అంటే 2వ పిరమిడ్ 3 నెలలు తేడా. గాయత్రి పిరమిడ్ ఫస్ట్ 9.
పత్రి గారే శంకుస్థాపన చేపించారు, ఆ, పత్రి గారే ప్రారంభోత్సవం చేశారు. మరి ఏ సంవత్సరంలో అయిందా? 2003 2003. మన మా పిరమిడ్ శంకుస్థాపన పత్రి గారు చేశారు. ఆయన ఏం చేశారంటే మా చిన్న పిరమిడ్ ఒకటి మా షాపులో నేను 2003లో వుడ్ పిరమిడ్ ఒకటి వేలాడదీసి అందరికి పాంప్లెట్ ఇచ్చి ధ్యానం చెబుతున్నప్పుడు మా కస్టమర్ ఆయన శ్రీనివాసరావు గారని ఆయన గారు ఈ పిరమిడ్ చూసి అడిగారు అనమాట. ఏంటి అంటే ఇది పిరమిడ్ శక్తి, అద్భుత శక్తి, ఈ పిరమిడ్ కింద కూర్చొని ధ్యానం చేస్తే మనకి అనుభవాలు వస్తాయి, ఆరోగ్యం బాగుంటుందని చెప్తే మా అమ్మగారు చనిపోయారు, మరి మా అమ్మగారు ఆత్మను చూడాలనుకుంటున్నా అంటే సరే పిరమిడ్ తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకొని మీరు ధ్యానం చేయండి అంటే అది వుడ్ పిరమిడ్ తీసుకెళ్లి ఆయన వాళ్ళ ఇంట్లో కట్టుకొని ధ్యానం చేస్తే వాళ్ళ అమ్మగారి 3 రోజుల తర్వాత వాళ్ళ అమ్మగారి ఆత్మ వచ్చి ఆయనతో మాట్లాడటం, ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యిండు. ఆ తర్వాత ఏం చేశారంటే 2003లో పత్రి గారు బుద్ధ పౌర్ణమి సందర్భంగా ఖమ్మంలో భక్త రామదాస్ కళాక్షేత్రంలో పెట్టినప్పుడు ఆయన గారిని పిలిస్తే ఆయన గారు వచ్చారు. మొత్తము అప్పట్లో ఒక 15 పిరమిడ్లు కొన్నాడు ఆయన. వాటర్ పిరమిడ్, ఐ పిరమిడ్, చెస్ట్ పిరమిడ్, మొకాళ్ళ నొప్పుల పిరమిడ్లు, వుడ్ పిరమిడ్లు, క్యాప్ పిరమిడ్లు, మొత్తం ఒక 15 పిరమిడ్లు అన్ని కొన్నాడు ఆయన. కొని ఆయన మంగళ షాపులకి బ్లేడ్లు, లోషన్స్ ఇస్తుంటాడు అనమాట. అయితే ఆయన ఏం చేసిండు, పిరమిడ్ వాటర్ పిరమిడ్ తీసుకుండు కాబట్టి చిన్న ఒక బిందె మీద వాటర్ పిరమిడ్ పెట్టి ఆ బిందెలో నీళ్లు ఒక బాటిల్తో 4-5 బాటిళ్లలో పోసుకొని పిరమిడ్ వాటర్ అని చెప్పేసి అన్ని మంగళ షాపులలోకి ఒక తీర్థం లాగా ఒక గ్లాసులలో పోసి మీకు ఆరోగ్యం బాగలేకపోతే ఇది తాగండి, మీకు ఆరోగ్యం బాగైపోద్ది, చర్మ వ్యాధులు ఏమైనా ఉంటే మీరు చర్మం కడుక్కోండి, మీరు చేతులు కాళ్ళు కడుక్కుంటే మీరు బ్యూటీ పార్లర్ కూడా పోవాల్సిన అవసరం లేదు, బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగా జరుగుద్ది అని చెప్పేసి ఆ పిరమిడ్ వాటర్ను పరిచయం చేసిండు అనమాట. చేసినప్పుడు వాళ్ళందరూ ఆ పిరమిడ్ వాటర్ ఉపయోగించుకొని వాళ్ళ ఆరోగ్యంగా ఆనందంగా చాలా అద్భుతంగా ఉంటున్నారు. ఈ వాళ్ళకి లోషన్ కింద కూడా షేవింగ్ చేసేటప్పుడు వాళ్ళు వాడుతున్నప్పుడు కూడా వాళ్ళకి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారని చెప్పేసి వాళ్ళు చెప్పినప్పుడు ఈయన పిరమిడ్ వాటర్ ఇంత బాగుంది కదా, మనం కూడా పిరమిడ్ కట్టించుకొని వాటర్ క్యాన్లతో మనం పిరమిడ్ వాటర్ అందరికి అందిస్తే బాగుంటుందని చెప్పేసి ఆయన శంకుస్థాపన చేపించి పిరమిడ్కి కట్టించుకున్నాడు. అందులో 20 లీటర్ల క్యాన్లు 15-20 క్యాన్లు పెట్టి అలా పిరమిడ్ వాటర్ అని చెప్పేసి అంటే ఇప్పుడు ఈ బాటిల్ వాటర్ సరిపోక క్యాన్ల వాటర్ సరిపోక శ్రీనివాస నగర్లో మరి సెంట్ జోసెఫ్ స్కూల్ ఎదురుగా మరి వాటర్ ప్లాంట్ పెట్టిండి. ఇప్పుడు వాటర్ ప్లాంట్ పెట్టి అందులో కూడా క్రిస్టల్ పిరమిడ్స్, వాటర్ పిరమిడ్స్ పెట్టి వాటి కింద ట్యాంకీ పైన మరి ఎంతో మందికి వాటర్ ఇస్తున్నాడు. ఆ వాటర్ తాగిన వాళ్ళందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నారని చెప్పేసి వాళ్ళకి ఈయనకి రిపోర్ట్ వస్తుంది. చాలా వీళ్ళు కూడా ఆ కుటుంబం అంతా కూడా చాలా హ్యాపీగా ఉంటున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.